హాయ్ ఫ్రెండ్స్, మనం నార్మల్గా రోజుకు 7 నుంచి 8 గంటల దాకా నిద్రపోతాం. కానీ అలా నిద్రపోయిన టైంలో మన బాడీ లోపల ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మనం నిద్రపోయాం అని అనుకుంటాం, కానీ మన బ్రెయిన్ అండ్ బాడీ అనేవి ఆ టైంలో ఫుల్ యాక్టివ్ మోడ్లో వర్క్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే స్లీప్ అంటే కేవలం రెస్ట్ మాత్రమే కాదు, ఇది మీ బాడీ రీబూట్ అండ్ క్లీనింగ్ ఇంకా రిపేర్ నేషన్. సో మనం నిద్రపోయినప్పుడు మన బాడీ లోపల ఏం జరుగుతుందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. అండ్ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే నిద్రలో మనకి మెయిన్గా 3 స్టేజెస్ అనేవి ఉంటాయి. దాంట్లో ఫస్ట్ది లైట్ స్లీప్. అయితే ఈ స్టేజ్లో కళ్ళు మూసుకున్నాక మన బాడీ అనేది రిలాక్స్ అవుతుంది, ఇంకా హార్ట్ బీట్ అనేది స్లో అవుతుంది, అలాగే మన బ్రెయిన్ వేవ్స్ అనేవి స్లో డౌన్ అవుతాయి. కానీ స్టార్టింగ్ స్టేజ్ స్లీప్లో మీకు చిన్న సౌండ్ వినిపించినా కూడా వెంటనే మెలకువ వస్తుంది. అండ్ దీంట్లో స్టేజ్ 2 ట్రూలీ స్లీప్ మోడ్. సో ఈ స్టేజ్లోనే మన బ్రెయిన్ అనేది ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ థింగ్ అనేది చేస్తుంది. అదే స్లీప్ స్పిండిల్స్ అనే ఒక షార్ట్ బర్స్ట్ ఎలక్ట్రిక్ యాక్టివిటీ. అంటే ఇవి మీరు రోజు మొత్తంలో నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ని లాక్ చేస్తాయి. దీనివల్ల మీ మెమొరీ స్టోర్ అవుతుంది, ప్లస్ మీ బాడీ టెంపరేచర్ అనేది డౌన్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మీ బ్రీతింగ్ అనేది స్లో అవుతుంది. అంటే ఈ స్టేజ్లో మీ బాడీ అనేది ఫుల్ రిలాక్స్ మోడ్లోకి వెళ్తుంది. అండ్ దీంట్లో స్టేజ్ 3 వచ్చేసి డీప్ స్లీప్. దీన్నే స్లో వేవ్ స్లీప్ అని కూడా అంటారు. సో ఇదే అసలైన మ్యాజిక్ జరిగే స్టేజ్. ఎందుకంటే ఈ స్టేజ్లోనే మన బ్రెయిన్ వేవ్స్ అనేవి స్లో అవుతాయి, మన బాడీలో గ్రోత్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి, ప్లస్ మీ మజిల్స్ అనేవి రిపేర్ అవుతాయి. అండ్ అంతేకాకుండా మీ బోన్స్ అనేవి కూడా స్ట్రాంగ్ అవుతాయి. ఇంకా వైరస్ అండ్ బ్యాక్టీరియాతో ఫైట్ చేయడానికి మీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అంతేకాకుండా మీరు ఇలా డీప్ స్లీప్లో ఉన్న టైంలో లింఫాటిక్ సిస్టమ్ అనేది ఆన్ అవుతుంది. దీని పని ఏంటి అంటే ఇది మన బ్రెయిన్లో ఉన్న సెరిబ్రల్ ఫ్యూని రిలీజ్ చేసి మన బ్రెయిన్లోని టాక్సిన్స్ అండ్ వేస్టేజ్ని అంతా ఫ్లష్ అవుట్ చేస్తుంది. ఇప్పుడు చెప్పిన ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు ప్రాపర్గా 8 అవర్స్ నిద్రపోతేనే జరుగుతుంది. ఒకవేళ మీరు సరిగ్గా నిద్రపోకపోతే మీ బ్రెయిన్లో ఉన్న చెత్త అంతా కూడా అక్కడే పేరుకుపోతుంది. అందుకే ఎప్పుడైనా కానీ 8 అవర్స్ నిద్రపోవడం అనేది చాలా అవసరం. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, ఇంకా మీరు నిన్న నైట్ ఎన్ని గంటలు నిద్రపోయారు అనేది కామెంట్ చేసి చెప్పండి.